ఎందుకు మీరు మీ అబ్బాయి పిల్లల్ని పెట్టి ఆ మధ్యన సినిమా చేశారు? ప్రేమ విమానం హిట్ అయింది కదా సార్ ఓటీటీలో. పర్లేదా? సేఫ్. సో అదే ధైర్యమేమో మీకు, ఏవో ఒకటి చేసేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ సినిమా తప్ప ఏది తెలియదు సార్, అందుకే ఏదో చేస్తుంటారు సినిమాలోనే. కానీ బాగా బలమైన ప్రాజెక్ట్ తోటి అసలు అంటే మీరు అఫ్కోర్స్ నవ్వుతూ హుషారుగానే ఉన్నారు, కానీ లోపల మీ టెన్షన్లు మీకు ఉంటాయి. సినిమాకి బజ్ రావాలి, ఓపెనింగ్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి. మీరు చేస్తూ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఎందుకు చేయలేపారు ఈ సినిమాకి? ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని కాదు సార్, ఇప్పుడు సలార్ రిలీజ్ అయింది, ఏ ఫంక్షన్ చేసినా కానీ ఉన్న హైప్లా కనిపించేది, అందుకే చేయలేకపోయినాం. ఇప్పుడు ఫంక్షన్ చేస్తే కదా సార్, అసలు మీరు ఫ్రైడే రిలీజ్ అయితే కదా సండే రోజు పెద్ద ఫంక్షన్ చేస్తారు కదా. అలాగా సార్, మీరు అన్న రివర్స్లో మాట్లాడితే సలార్ ముందు ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా కనపడదంటే, సలార్ ముందు మీ సినిమా కనపడాలంటే ఏదో ఫంక్షన్ కూడా చేయాలి కదా. ఫంక్షన్ అంటే అది నాకు బిలీవ్లే లేదు సార్ అట్లా. అంటే ఫంక్షన్లు చేస్తే సినిమాలు ఆడతాయి అంటే, ఫంక్షన్ చేయని ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. మీ సినిమా కూడా అదే లెవెల్ అంటారు? అంతే. ఇప్పుడు సలార్ ఫంక్షన్ చేసారా సార్? సార్ అలా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది సార్, కానీ ఎండ్ అన్ని ఆఫ్ ద డే సినిమా బాగుండాలి సార్. సినిమాలు ఫంక్షన్ చేసి కాదు సార్. సార్ చెప్పండి, మీరు అన్ని సినిమాలు సలార్ లేకపోతే ఫంక్షన్ చేయకుండా? సినిమా కంటెంట్ ఉంటేనే బాగుంటేనే సినిమాకు జనాలు వస్తారు సార్. మీరు దానికి ఎంత ఫంక్షన్లు చేయండి, ఇంటింటికి వెళ్ళేసి పాంప్లెట్ కూడా పంచండి. అంటే ఈ ఫంక్షన్లు చేసేవాళ్ళు పిచ్చేవాళ్ళు అంటారా ఏంటి? అంటే ఒక్కొక్కరు ఐడియాలజీ సార్. ఇప్పుడు నేను కూడా చేసిన ఫంక్షన్లు చేయలేదు. అదే సలార్ ముందు యానిమల్కి ఇది మన అదే ప్రభాస్ది ఆదిపురుషుకి భారీ ఫంక్షన్ చేశారు అయోధ్యలో. మన ఆదిపురుషు కంటే సలార్ కలెక్షన్స్ ఎక్కువ. కలెక్షన్ గురించి కాదు, ఫంక్షన్ అనేది. అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తే ఫ్యాన్స్కి కాదు సార్. మీరు ఇప్పుడు మీరే చెప్పారు ఆదిపురుషుకి పెద్ద ఫంక్షన్ చేసిరు అన్నారు. ఇక్కడ కదా అక్కడ నార్త్లో కూడా చేసిరు ఫంక్షన్ చేసి. ఇప్పుడు ఆదిపురుషుకి ఈవెంట్ చేస్తే సలార్ కంటే ఎక్కువ ఆదిపురుషు కలెక్షన్స్ ఉండాలి కదా. మళ్ళీ సలార్ ఎందుకు ఉన్నాయి సార్? ఆర్గ్యుమెంట్ కానీ ఇలాంటి ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, భారీగా చేసిన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా, రిజిస్టర్ ఆఫీస్లో చేసిన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా, ఇవన్నీ క్వశ్చన్ కాదు సార్. మనకు ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా అంటే దానికి ఒక ఫంక్షన్, దానికి హడావిడి అది ఉంటుంది. ఈ సినిమాకి వద్దనుకున్నాను సార్. ఎన్టీఆర్ రారు అని తెలవడం వల్లే మీరు ఫంక్షన్ చేయలేదు అని అంటాను నేను. మీరేమంటారు దానికి? ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారు రావడానికి అవ్వదు, అందుకని మీరు ఫంక్షన్ చేయలేదు అని అంటారు. నిజమే కదా? అట్లాంటిది ఏం లేదు సార్. చేస్తా అంటాను కదా, ఫ్రైడే సినిమాలో సండే రోజు ఫంక్షన్ చేస్తాను. ఫ్రైడే హిట్ అయితే సండే రోజు ఫంక్షన్ చేస్తారు. అప్పుడు ఎన్టీఆర్ వస్తారా? ఎన్టీఆర్ రూల్లో లేరుగా. లేదు, అయినా చేస్తాను ఫంక్షన్. అవునా? గ్రాండ్ ఫంక్షన్ చేస్తాను, మిమ్మల్ని చీఫ్ గెస్ట్. మీరు అది దాన్ని చెప్పట్లేదు, ఏదో మాట. సార్ నాకు నా సినిమా ఎన్టీఆర్ అవైలబిలిటీగా లేదు కాబట్టి, ఎన్టీఆర్ రారు కాబట్టి మీరు ఫంక్షన్ చేయలేదని నేను అంటున్నా. మీరు దానికి ఎస్ఎన్ చెప్పట్లే. కాదంటున్నా కదా సార్, అది రీజన్ కాదు. రీజన్ కాదంటున్నా కదా, మేమే వద్దనుకొని చేయలేదు అంతే. అన్నీ దాస్తున్నారు మీరు. ఏ దాస్తున్నాం లేదు సార్. అదే సార్. సార్ ఇంత డబ్బు, ఇంత పెద్ద సినిమా తీసి వాళ్ళు వస్తూనే చేస్తా, వీళ్ళు వస్తూనే చేస్తా అనేసి ప్రిపేర్ అయితే చేయం కదా సార్. అలా కాదు కదా. ఇప్పుడు కళ్యాణరామ్ గారు హీరో, ఆయన ఫంక్షన్ అంటే ఎన్టీఆర్ వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, రావాలని అనుకుంటారు, ఫ్యాన్స్ అనుకుంటారు. ఆయన ఇప్పుడు వచ్చే పరిస్థితులు, ఆయన దేవరా షూటింగ్ బిజీ ఉన్నారు, వచ్చినా కూడా మళ్ళీ అందరూ దేవరా గురించి అడుగుతారు. లాస్ట్ టైం ఒకసారి స్టేజ్ మీద ఆయన గట్టిగా చెప్పారు, ఏంటి అప్డేట్ అంటారని చెప్పేసి. సో మళ్ళీ అలాంటిది రిపీట్ అవుతుంది, ఎందుకని ఆయన అవాయిడ్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీరు ఇంకా ఆల్టర్నేటివ్ లేక అట్లా కాదు సార్, ఫంక్షన్ చేయదలుచుకోలేదు. మన సినిమాని మాట్లాడాలి, దాని తర్వాత ఫంక్షన్ చేయాలి.